అందం చూడవయ్య ఆనందించవయ్య. వరే వా. అందాల ఆనందం ఇందేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా. కొంగారే తోయగము రంగు చేయగా కొంగారే తోయగము రంగు చేయగా రంగరంజేనిగా ఆడి పాడేనయ్యా రంగరంజేనిగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా. ముల్లోకాల లేని చల్లాపాల ఉంచితే నిలుచున్నాను తెలయ్యా. ముల్లోకాల లేని చల్లాపాల ఉంచితే నిలుచున్నాను తెలయ్యా. పూల జంపాలలో తూగుతుయాలలో పూల జంపాలలో తూగుతుయాలలో నీడగా జోడుగా ఆడి పాడేనయ్యా నీడగా జోడుగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా. ఆశాలలో సహవాసాలలో సిద్ధిలాసాలలో చాలనయ్యా. ఆశాలలో సహవాసాలలో సిద్ధిలాసాలలో చాలనయ్యా. లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా హాయిగా తీయగా ఆడి పాడేనయ్యా హాయిగా తీయగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా ఆనందించవయ్యా. కొండారే తోయగము రంగు చేయగా రంగరంగేలిగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా. చంద్ర చంద్ర ఏం భగవాన్ ఏమిటి కన్నారు? కనకనే పరిగెత్తుకొచ్చాం. నాకు చిన్న ఉపకారం చేయాలి. అది మనకు మామూలేగా. వసంత బావగారా నమస్కారం. కారం తీసుకో భగవాన్. థ్యాంక్స్ చంద్ర. మనకిప్పుడు డబ్బు కోసం ఇబ్బంది ఏం లేదు. ఆదుకునే స్నేహితుడు దొరికాడు. కానీ వచ్చి చిక్కు ఏమిటంటే ఏంటి చిక్క? అరే చిత్రంగా ఉందే. నువ్వు కూడా చిక్కావా? మన వాడు తలుచుకుంటే ఎవరైనా చేసేస్తాడు. కానీ ఇప్పుడు పడ్డాడు. నువ్వే తప్పించాలి. ఏమిటో చెప్పకుండానే. ఆయన సారీ చెప్పాననుకున్నా. చెప్తాను నేను. దేవదాస్ అని మనకు బాల్య స్నేహితుడు ఉన్నాడు. పెద్ద జమీందారు బిడ్డ. చదువు సంస్కారం ఉన్నవాడే. అతనికి మనకు పడింది. ఏమిటి లడాయ్యే? కాదు కాదు పందెం. అతను లోకంలో శోకం తప్ప సుఖం లేదన్నాడు. మనం ఉందన్నాం. పందెం వేశాం. నా మాట దక్కించారు. నవ్వులాటలకైనా ఇంత హడావిడి? కాదు చంద్ర, ముమ్మాటికే నిజం. నీ కాలి గజ్జలు తోడు. అయితే తెలిసేద్దాం. ఎప్పుడు వస్తారు? ఎప్పుడైనా వెళ్ళటం వెంట తీసుకురావటం. సరే. చంద్ర, అతను ఎప్పుడు ఇలాంటి చోటుకు వచ్చినవాడు కాడు. పైగా ఈ గొడవలు ఏమీ ఎరగడు. ఎలా నెగ్గిస్తావో నేనే నమ్ముకున్నాను సుమా. నమ్మి చెడిన వారు లేరు. నమ్మక చెడిపోతే పోతున్నా. ఆ డ్రెస్ మార్చుకుని ముస్తాబై సిద్ధంగా ఉండు. వచ్చేస్తా.
చెల్లిని చెరిపేస్తావు? తల్లిదండ్రుల అహంకారాలకు మన స్నేహం ప్రేమ బలి చేస్తావా? నా బ్రతుకు పరాధీనం చేస్తావా దేవుడా? మనం పుట్టింది సుఖపడ్డానికి. అందుకు అడ్డొస్తే తల్లైనా తండ్రైనా సంఘమైనా ప్రపంచమైన ఆఖరికి దేవుడైనా సరే జ్ఞానే దేవు. ఇప్పటికైనా తెలిస్తే కన్నవారి స్వార్థం కోసం నమ్మిన వారికి ద్రోహం చేస్తావా? నిన్నే నమ్ముతున్న పార్వతి జీవితంలో నిప్పుడిపోస్తావా? పార్వతి లేకుండా ఒక క్షణమైనా బ్రతకలి, జీవితం అంతా బాధపడతాం. వెంటనే వెళ్ళి నీ పార్వతి పరాధీన కాకుండా రక్షించుకో. ప్రయాణానికి ఏర్పాటు చేయి. ఇంటికి వెళ్ళాలి. రాత్రికే గాని ఇప్పుడు రైలే ఉంది బాబయ్య. అయితే ట్యాక్సీ తీసుకురా. ఇంకా ఇలాగే ఉన్నదే. సరమన్నా సామాన్ కార్లవే. చాచా ఇల్లే పీక్పోయాయి తాత. ఏమిటి బాయ్ ఈ సరుకు సరంగా మనం ఏంటి దానికి? సారీ బ్రదర్, అర్జెంటుగా ఇంటికి వెళ్తున్నాం. అదేమిటి బాయ్ అమాంతంగా ప్లేట్ మార్చేసావు? అవును, వెంటనే వెళ్ళకపోతే అమూల్యమైన వస్తువును పోగొట్టుకుంటాను. మన్నించు భగవాన్, మరేమీ అనుకోకు. వస్తున్నారా? చూసావా భగవాన్ ఏం పని చేశాడు? ఆయన తలుచుకుంటే ఏమైనా చేసేస్తారక్క. నిద్ర వస్తుంది, పోదండా. అమ్మా ఇస్తారమ్మా మనం ఎక్కడా ఎక్కడా వారు పెద్ద జమీందారు, పేరు భుజంగరావు గారు, ఊరు దుర్గాపురం. అమ్మా మన పార్వతి జమీందారు అయిపోయినాం. ఈ దెబ్బతో ఆ నారాయణరావు తల నేల బోలిపోతుందేనమ్మా. సరే గాని అబ్బాయికి ఎన్ని ఉంటాయిరా? ఎన్నో ఏళ్ళు ఎక్కడే, 1 2 అటు ఇటు 40 ఉంటాయేమో అంతే. 40 ఏళ్ళే? ఏ నీ పెళ్ళాటికి మనకి ఆయుస్సు లేక ఆయన మొదటి భార్య ఏంది కానీ ఉంటే తెచ్చుకున్నవారే. ఏమి కోరి ఇదే నిజేసుకొచ్చి నిర్వాహకం. ముక్కుపచ్చలారిన పిల్లల్ని ముసలాడ కంట కట్టి గొంతుకొస్తారా? నీ చదివి తెల్లవారినట్టే ఉంది. నా కొడుకులు ఎలా చూసావురా? ఐశ్వర్యము ఆడంబరము చూసి ఆడపిల్లని అంజాయం చేద్దామనుకున్నావా? ఈ సంబంధం సుతరాలు చేయడానికి వీళ్ళు. అయితే వస్తాను, చూడండి. అక్షరాల్సిందే పిల్లలిస్తానని మాట ఇచ్చాను, మనుషులు వెంట పెట్టుకొచ్చాను. 6 కానీ 6 కానీ ఈ పెళ్లి చేతికి రాల్సిందే. మొత్తుకున్న పిల్లల మడుతల నేను బ్రతుకుండగా ఈ పెళ్లి కానివ్వదు. ఈ పెళ్లి చేస్తే నేను నువ్వో గొయ్యో చూసుకుంటాను. ఈ ముత్తులు పెళ్లి కావడానికి వీల్లేదు. నువ్వు మనిషిని నీదో మాటనా? మీరంతా కట్టగట్టుకుని గంగలో దూకండి. పార్వతి నాకు కన్నాను, పెంచాను. దాని అవమానం నాదనుకున్నాను. దాని గౌరవం కోసం ఈ పెళ్లి నిశ్చయించాను. అది నా కూతురు. నా అవమానం దాంతో అనిపిస్తుంది. నా మాట తగ్గించుకుంది కాదా? ఈ అడ్డకు నాకు రుణం తీరిపోయిందండి. నీ మాట దక్కిస్తానన్నా. కోరు గొంతు పురిపూస్తుంటావుటే. నా సుఖం కోసం నాన్న కరువు కూడా నాశనం చేయమంటారా? ఏది ఏమైనా ఈ సంబంధం చేసుకుంటాను నాన్న. శేఖర్ అక్కడని నా కూతురు అనిపించావు. అవదండి గారు, మనల్ని తీసుకున్న ముహూర్తానికి త్వరగా రావుతాను. నీ దరఖాస్తు చెప్పండి. ఏదలా పోయినా పెళ్లి నాటికైనా ఊళ్ళోకి వస్తే అంతే చాలేనాయన. ఎవరికావా? పార్వతికే బాబు.
పారు వచ్చాను పారు వచ్చాను పారు ఏంటి నీకోసం నాకు నీకేం పని? అదేం మాట పారు నా మీద కోపం వచ్చిందా చెప్తే నీకేం పని? నేను తల్లి నాకంటే నా బెదిరించా కులం చేస్తున్నా ఏంటో మాట నువ్వు రాసినట్టే అప్పుడు ఇంత దూరం ఆలోచించేసుకో అందుకోసమే పరిగెత్తుకొచ్చాను క్షమించి పారు నిన్ను క్షమించవలసింది చిన్న నష్టం చేసి సావాసానికి పెట్టుకున్న ఆశలకు నువ్వు చేసిన పనికి నీకు దేవుడైనా క్షమిస్తాడా దేవత? అవన్నీ మర్చిపోపారు నువ్వు సరేనంటే ఎలాగైనా మా అమ్మను నాన్నను ఒప్పిస్తాను నీకేనా అమ్మా నాన్న ఉంది నాకు లేరా వరుసుకోవద్దు మన పెళ్లి వారికి ఇష్టమేగా అయితే ఈ సంబంధం కృషి ఏం చేస్తారు? నీకు ఇష్టం లేదని ఎందుకనాలి? నీకు సిగ్గు లేదని నాకు లేదనుకున్నావు దేవదా? పారు నాకు ఆలోచన తక్కువని ఆవేశం ఎక్కువని నీకు తెలుసుగా తెలియకే బాగా తెలుసు చిరతన నుంచి నువ్వు వెంట భయపడుతూ వచ్చాన్ని బెదిరించడానికి వచ్చావా? నేనంటే భయం కానీ మరేమీ లేదా పారు నీకేనా ముమ్మాటికి కాస్త కొస్త ఇది వరకున్న గౌరవం కూడా మార్చిపోయింది. ఇంత అహంకారమా? తప్పే ఉంది. నీకున్న సిరి సంపద లేకపోయినా మా వాళ్ళు సిరిపి వెతుకు తినడం లేదు. నీకు రూపం ఉంది కానీ గుణం లేదు. నాకు రూపము గుణము రెండూ ఉన్నాయి. ఇక ముందు నీ తరగతి సిరి సంపదలు కూడా ఉంటాయి. ఇప్పుడు నన్ను కోరి పెళ్ళాడేవారు నీకన్నా ధనవంతుడు, బుద్ధివంతుడు, ధైర్యవంతుడు, ధార్మికుడు. వారిని కాదని నీ బట్టి అజ్ఞానాన్ని చెప్పని చెప్తుంది ఎందుకు భరిస్తాను? నా సంగతి తెలుసురా? ఏం చేస్తావే? సిగ్గు లేకుండా అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి ఆశ్రయించాన్ని అపవాదు వేస్తావు అంతేగా? నేనంత నీతున్నా ఎంత చేస్తావు దేవత? ప్రమాదం చిన్నది. ఎప్పటికీ మన చిన్నతనం మరపు రాకుండా గుర్తు. గాలి త్వరగానే మారుతుంది. మచ్చ మాత్రం స్థిరంగా ఉంటుంది. అత్తవారింట్లో అర్థం చూసుకున్నప్పుడల్లా నన్ను అనుకుంటావు కదా. అంతే నువ్వు ఇలా ఉంటే నా కడుపు తరుక్కుపోతోంది. నా చేతితో బోధ తినిపించి ఎంతో కాలమైంది. మా బాబు గదు నోరు తెరు. వద్దు ధర్మన్న, తీసుకెళ్ళు. ఏం లేదు బాబయ్య, తినకపోతే నీ కళ్ళ ముందే ఉరేట్టుకు చచ్చిపోతా. చస్తామని బెదిరించి అందరూ నా జీవితాన్ని ధ్వంసం చేశారు. ఇకైనా వదిలేయండి. చేతికి వచ్చిన దాన్ని దారం రావటం సాటిగా వచ్చేసే పని. సరే గాని నువ్వు అఘాయిత్యాలని ఎందుకు చేస్తున్నట్టు భయ? చావడానికి. ఎంత చదువు చదివి ఎన్నాళ్ళు మన సావాసం చేసి ఇద్దాను అనేది వాటేషం. అది చావతచ్చిన మగాళ్ళు చేతగాని ఆడాడవలసిన మాట. లోకం అంతా చావకుండా బ్రతకాలని చూస్తూ ఉంటే నువ్వు బ్రతకలేక చస్తానంటాడు. అయినా సత్తి సాధించేది ఉంది. బ్రతికి ఎండిన సుఖములు పడగవచ్చు. సుఖం ఎక్కడుంది? సుఖం ఎక్కడేమిటి? ఇందు గలదందు లేదను సందేహము వలదు.
సుఖము పందులు గొందులు ఎందెందు వెదకి చూచిన అందందే కలదు. ఏమిట్రా చెత్త? ఆ చెత్తంతా పోగు చేసే పేపర్ కింద మార్చి రూపాయల కింద గుద్దేశారు దొరలు. అది దండిగా మన దగ్గర ఉంటే వర్గ సుఖాలు అనుభవించొచ్చుకోవాలి. లేదు డబ్బునంత మాత్రం సుఖం లేదు. ఉంది భావం ఉంది, అనుభవించగలిగితే అలాది మారిన సుఖం ఉంది. ఇదిగో డబ్బు, ఎక్కడుందా సుఖం? పద. తొందరపడదు భాయ్, దేనికైనా టైం అండ్ ప్లేస్ అన్నారు. నీలాగే బయట ఎండ కూడా మండిపోతుంది, కాస్త చల్లబడి. చంద్ర చంద్ర, ఏం బాగారు ఈ మధ్య మరి హాస్యపురం వల్ల హరించిపోయారే? నీలాంటి గింజలు తోడు దొరకనే. సరే కానీ నీ అక్క ఏం చేస్తుంది? సిద్ధంగా కూర్చుంది. ఆనాడంలో వెళ్ళి ఈనాడు కనిపిస్తుంటూ ఊరుకుంటుందా? పదండి పదండి, అయినా నాకండి. అయ్యో చంద్ర చంద్ర చంద్ర, నిన్నే చంద్ర. నాతో నీకేం పని? అదే అన్నమాట, నన్ను అర్థం చేసుకోకుండానే అడిగితే. నిన్ను ఏనాడో అర్థం చేసుకున్నావు. నమ్మి నానబోసుకుంటే పుట్టి బుర్రలైనాయని ఊరికే అన్నారా? నువ్వు నన్ను కూడా మోసగిస్తావనుకోలేదు. అనుకోకూడదు, అనుకుంటే నాకు తప్పేం లేదు. అయితే ఇదిగో తీసుకొస్తానని చెప్పి ఇప్పుడే రావడం? ఏం చేయమంటావు చెప్పు. వస్తానంటే నిజం అనుకున్నాను. తీరా కారు తీసుకెళ్లేసరికి ఊరికి తిరుమన్నాడు. నిన్ననే వచ్చాడు. ఈ రాత్రికి తప్పకుండా తీసుకొస్తాను. ఉత్తది నీ వల్ల కాదు. ఏమన్నావు? మన వాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. చేసేస్తాడు. చంబు చరచను చీడ పురుగు చేరు చెట్టు చరచు కుచుతుండు చేరు గుణవంత చరచరా పదండి పడుకుంటారు కానీ. అవతల జరుగు అందరు చేయకుండా పడుకోవాలి. కళ్ళు ముక్కు పడుకోనైనా అదే వస్తుంది. రాకుండా ఏదైనా అనగా అనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి ఒక కొడుకున్నాడు. ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మ నాన్న ఎంతో అబ్బరంగా పెంచారు. పెద్దవాడయ్యాక బళ్ళకి పంపించారు. కానీ ఆ అబ్బాయి చదువుకోకుండా పంతులు గారిని ఏమార్చి పారిపోయేవాడు. పట్టుకు వస్తే పిల్లల్ని కొట్టేవాడు. అది చూసి వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయిని బస్తీకి పంపించారు. అక్కడ ఆ అబ్బాయి బాగా చదువుకుని పెద్దవాడయ్యాడు. ఎక్కడున్నాడు? ఈమె ప్రముఖ నర్తకి చంద్రముఖి. వీరు నా మిత్రుల దేవదాస్, పెద్ద జమీందారు. నమస్కారం. నీ నాట్య కళాకౌశలంతో వీరికి సంతోషం కలిగింది. ఇప్పుడే వస్తాం. కూర్చోండి. తెలిసిందే ఈ గుణమేనగా పంతమూవ గోపాల నగామి ఎంత తెలిసిందే ఈ గుణమేనగా పంతమూవ గోపాల నగామి ఎంత తెలిసిందే అలుక చేసి ఇంటికి రావేతిరే అలుక చేసి ఇంటికి రావేతిరే తెలికత్తెలున్నారా పిలువవచ్చేరా తెలికత్తెలున్నారా పిలువవచ్చేరా తెలికత్తెలేల నీవే తెలుగుడవైల నీవే తెలికత్తెలేల నీవే తెలుగుడవైల నీవే తలకి చూడనా
తెలివింది ఈ గుణమేలరా గోపాల నన్నేలరా గోపాల నన్నేలరా నానే కులవరైన ఆనందించేరా నానే కులవరైన ఆనందించేరా నానే కులైన నీరే నమ్మికలెచ్చిన నీరే నానే కులైన నీరే నమ్మికలెచ్చిన నీరే ఆలుగా పలికెదనానందమైన నీరే ఆలుగా పలికెదనానందమైన నీరే ఇంత తెలిసింది నీ గుణమేలరా పంచమమువ గోపాల నగామి ఇంత తెలిసింది చూసారా చేయకాల్చుకున్నాను రండి ఏమిటి పని? ఏముంది నా ధర్మం నేను చేస్తున్నాను సిగ్గు ఎగ్గు ఉండక్కర్లా. ఉంటే మా ఇంటికి ఎవరు వస్తారు మా అవసరాలకు ఆనందాలకు డబ్బెవరిస్తారు అందుకోసం ఇంత నిత్యానికి పాల్పడతావా? అలా మీరు భోగాలకు ఆశించి అభిమానం సర్దుకుని అంగతండాలు అంగట్లో పెట్టి అమ్ముకుంటావా? నీకంటే గడ్డి తిని పశువులు నీకు డబ్బేగా కావాల్సింది. ఇదిగో ఇక నుంచి అయినా గౌరవంగా బ్రతుకు. ఇదేమిటి భయ వెళ్ళిపోతున్నానే? నోర్మస్ పద. చిచ్చి, నీ బుద్ధి ఇంత నిత్యమైందా భగవాన్? పాప కోపంలో నన్ను పడదోసి బయటికి దాక్కుంటావా? స్వర్గాన్ని నమ్మించి నరకానికి తీసుకెళ్తావా? ఇదిగో భాయ్, స్వర్గం నరకం అని రెండు లేవు, ఉన్నది ఒక్కటే. అది అంకించుకుని అనుభవిస్తే స్వర్గం. అంత మనలో ఉంది. అంతటితో ఆపు. అసలే చాలా పగిలిపోతుంది. దాన్ని మరి ముక్కలు చేయకు. ఇంతలో మనిషిని ఇక్కడ ఉండగా దాన్ని ముక్కలు కానిస్తానా? నీ వేళాకోళానికి వేళాపాడలేదురా? బాధతో గుండె మండిపోతుంటే తలక్కట్టు కడతానంటారు. ఇంకేడు చేయటం? చావు అనేది కళ్ళకు కనిపిస్తే సుఖంగా కౌగలించుకోవడం. కష్టాలన్నీ విరగడైపోతాయి. అదిగో మళ్ళీ మామూలు పాటనా? వేరే దారే ఉంది. ఇదిగో భాయ్, నేను మాట చెప్తాను. జరిగిందంతా కలనుకో. కాసేపు కళ్ళు మూసుకుని నిద్రపో. కన్ను మూసినా తెరిచినా ఒక్కటే రూపం కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా మనసు మరగడం లేదు. మరపు కలిగించే మార్గం ఉంటే చెప్పు భగవాన్. ఏమిటి ఆలోచన? ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఇంత విషయమైనా తెచ్చివరా? నీ మేలు మర్చిపోను. వద్దు భాయ్, అంత దూరం పోవద్దు. ఒళ్ళు మరిచి నిద్రపోవడానికి ఓ మందు ఉంది, తెస్తాను. మనసు బాగోలేకుండా ఇక్కడ మగ్గటం దేనికి? మా నోరు పోదాం బాబు. ఆ ఊరికి నాకు రుణం తీరిపోయింది తాత. అలా గనక బాబు. నీకు తెలియదు తాత, ఇప్పుడు నేను ఎక్కడున్నా ఒకటి. ఎండమావుల్ని వెంటాడుతూ వెళ్ళడమేగా. అది కాదు చిన్న బాబు. ఏది కాదు, వెళ్ళి నీ పని చూసుకో. ఇదిగో భాయ్, కడుపులో పోసుకుని కదలకుండా పడుకో. కమ్మగా నిద్రపడుతుంది. గుంటంతా మండుతుందిరా. మొత్తం ఉష్ణాల శీతలం. కాసేపటికి అదే పొలబడుతుంది. పోయి పడుకో.
చారీ చంద్రమూర్తి, ఏం కావాలి? అట్లా కోపం చేసుకుంటే మాకి ఏం చెప్తాం చారీ? జరా గానా సునేకి ఆట పాట మానేశాను. మీకు మాకు రామ్ రామ్, వెళ్ళండి. మాని విషయం ఇంతకాలం నుంచి లేని తప్పు ఇయ్యాల వచ్చింది ఇదే. మాటలు తిన్నగా రానిసే, మర్యాదగా బయటికి నడు. చంద్రమూర్తి నడు. పోతాం పోతాం రే, పోతాం. దేవడా 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 అదేంటి భాయ్, నేను ఆర్ఆర్ భగవాన్. ఏం పని చేసావు భగవాన్? ఏం చేశాను భాయ్? నాకెందుకు స్పృహ తెప్పించు? మళ్ళీ నన్ను ఈ లోకంలో ఎందుకు పడేశావు? లేకపోతే కుంభకర్ణుల్లా పడుగా అనుకున్నావే. అవును, నిద్రలేపి మళ్ళీ నా కడుపులో మంటలేదు. అందుకే ఇడ్లీ కాఫీ ఎదురు చూస్తున్నాయి. మస్తుగా పడేస్తే సరే మంట చల్లారిపోతుంది. తిండితో తీరే మంట కాదురా, రాత్రి ముందు మళ్ళీ ఇచ్చి పుణ్యం కట్టుకో. చంపేసావు భాయ్, అది మందు కాదు, బ్రాంది. నీ బాధ చూడలేక మైకంలోనైనా మర్చిపోతావేమోనని ఆ పాపాన్ని కొడిగట్టాను. మందు మందుగానే వాడాలి, మంచినీళ్ళ కింద వాడితే అది ప్రాణాలు తీస్తుంది. తెలివితో ఇలా బ్రతికే కంటే ఆ మైకంలో ప్రాణాలు పోవడమే మంచిది. అంతేకాదు భాయ్, మానాభిమానాలు కూడా మట్టిలో కలుస్తాయి. నాలాంటి వాడు ఏమైపోయినా లోకానికి చీకు చింత లేదు. కాగలవాడు, కలవారి బిడ్డవు, తాగుబోతు అయితే సంఘం నిన్ను నీచంగా చూసి దూరంగా ఉంచుతుంది. అదే నాకు కావాల్సింది. తీసుకురా, ప్రాణాలైనా ఇస్తాను కానీ అది మాత్రం ఇవ్వను. సరే, నీకు ఆ శ్రమక్కర్లేదు, నేనే తెచ్చుకుంటా. వద్దు భాయ్, నా మాట విను, చెడిపోతావు. పోతే పోతాను. డామేజ్. చెట్టంత స్నేహితుడే చెడిపోయిన తర్వాత నువ్వులు మాత్రం ఏం బాగుపడతావురా? పోరా భగవాన్, నువ్వు పో. చూస్తారే నాయన, కానివ్వండి. మీరు ఆరంభించండి, వాళ్ళు అందుకుంటారు. ఇంత త్వరలో వీరికి ఎంత క్రమశిక్షణ, మంచి అలవాటు నేర్పావు పార్వతి. మళ్ళీ ఇల్లు కలకల్లాడుతూ ఉంది. పెద్దమ్మాయి యశోద కూడా వస్తే దానికి పిలిపిద్దాం. మహేంద్ర, ఈరోజు వెళ్ళి చెల్లాయిని తీసుకురా నాయనా. అలాగేనమ్మా, కానీ యశోద వస్తుందా అని. ఏముంది, ఈ వయసులో ఈ పని చేశానని అమ్మాయి మన మీద అలిగింది. అయితే నేను వస్తాను. మీరు వస్తారా? ఏ, నా బిడ్డను నా ఇంటికి తీసుకురావడానికి నే రాకూడదా? మీరెందుకమ్మా, నేనే వెళ్ళి యశోదని తీసుకొస్తాను. పార్వతి, ఏమీ లేదు, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. బ్రదర్, సోఫా ఇక్కడ ఉంటే నేల మీద కూర్చున్నావారా? సరే సరే, సోఫాలోనే కూర్చున్నావా? బైక్ తలకెక్కిందా? అరే రమ్మంటే బాబు. ఎవరు? ఇంత బ్రతుకు బతికి చివరికి ఇలా అయిందా నీ స్థితి చిరబాబు? భగవానయ్య, నమ్మినందుకు తప్ప తాగించి తమాషా చూస్తున్నావా? అంతే, తాగుబోతు మాట్లాడకు తాత. మనం ఇప్పుడు స్వర్గంలో ఉన్నాం. కాదు, నరకంలో బతుకుంటున్నావు. నా మాట విను బాబు. బ్రదర్, తాతయ్య కూడా తారక మార్గం చూపించు. తాతయ్యతో నా సరసాలు మాట్లాడకుండా పోయి పడుకుందాం.
మనం ఇప్పుడు పడుకుని ఉన్నాం కదా అదే బ్రదర్ మంచి కళ వస్తుంది పాడు చేయకురా ఇలా దయచేశారే? అదేంటి కొత్తగా మాట్లాడుతున్నా నీకోసమే. నిన్ను గౌరవించి మా కళాభిమానం ప్రకటించాలని వచ్చాం. చాలు, మీరింతవరకు చూపించిన అభిమానాలు, నేను పొందిన అవమానాలు చాలు. వెళ్ళండి. ఎందుకు ఈ కోపం? నీకేం కావాలో చెప్పు, తులాభారం తీయిస్తాం, కనకాభిషేకం చేయిస్తాం. ఏమీ వద్దు. దేవుడు మీకు ఈ ఐశ్వర్యం ఇచ్చినందుకు ప్రయోజనం ఇది కాదు. దేశంలో ఎందరో కుంటివాళ్ళు, వృద్ధివాళ్ళు, అనాథలు ఉన్నారు. వారికి ఇల్లు వాకిలు, తిండి బట్ట కలిగించండి. ఇహము పరము రెండూ ఉంటాయి. వెళ్ళండి. ఆలోచించుకో చంద్రముఖి. ఇంకా ఆలోచన ఉంది. ఆశ్రమం పుచ్చుకుంది, అనాథల్లో కలవబోతోంది. రాత ఎవ్వరూ తప్పించలేరు. మీ కనికరం నాకు అక్కర్లేదు. వెళ్ళండి. అక్క అక్క నోర్ముయ్. వెళ్ళండి. అందరినీ ఇలా వెళ్ళగొడితే ఇల్లు జరిగేది ఎట్లా అక్క? ఉన్నంతలోనే జరుపుకుంటాం. నా మాట వినక్క, నీ మనసు మార్చుకో, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఓహో, నువ్వే ఈ నాటకం అంతా ఆడిస్తున్నావా? ముందు నీ ప్రాణాలు తోడేస్తాను. ఆగక్క ఆగు, ఇక నుంచి నీ ఇష్టం చెట్టు కూడా నేను వెళ్ళిపోతున్నా. మేమే ఉండేది, మేము పోతాం. పొండి, కట్ట కట్టుకుని గంగలో కలవండి. మీరంతా నాకు శత్రువులే. నా జీవితం నాశనం చేశారు. పొండి. సరే, పటాలం అంతా బయలుదేరిందే. ఎక్కడికి పిల్ల? ఈ ఇల్లు వదిలితే బతకలేవా బావా? చెప్పలా, ఇదే పిలిచిపోయారు. అయిన వాళ్ళందరినీ రావద్దండి. అంతే అండి. అదేమిటంటే మనంతా శత్రువులట, కావచ్చు. ఆమె నాశనం చేస్తున్నామట. చెబుతావా? ఇన్ని మాటలు పడి ఈ కొంపలో ఉండకపోతే పోతాయే. ఎక్కడ స్వతంత్రంగా బతుకుతాను. ఇంకా ఈ పని ఎప్పుడో చేయాల్సింది, ఇప్పుడైనా తెలిసింది. బాగుంది, ఓ బ్రతుకు. మనిషి అన్న తర్వాత మంచి చెడ్డ తెలుసుకోవాలి. అందరినీ ఇలా పని తగిలేస్తే ఎలా తీసుకోవాలి చంద్ర? నీకేమైనా మర్చిపోయిందా? పోయింది కనుకని నీ వంటి వారి సహవాసం చేసి బంగారు వంటి బ్రతుకు పాడు చేసుకున్నాను. నీ ముఖస్థుతులు నమ్మి మోసపోయాను. అంధకారంలో కొట్టుకుంటున్న నాకు దేవదాశ్రయ వల్ల వెలుగు దొరికింది. ఓ అదే ఆ సంగతి. చీదరింపుతో ఆదరం పుట్టుకొచ్చిందన్నమాట. తల బొప్పి కట్టేనేగా కనువిపోయేది. నీ స్నేహితులు మామూలు మనుషులు కారు భగవాన్. వారి ముఖంలో ఆకర్షణ, మాటల్లో కాఠిన్యం, మనసులో దయ. ఆఫ్, అంతటితో ఆఫ్. ఆ తర్వాత మనకు అర్థమైంది. చంద్ర, వేసావు కానీ భలే ఎత్తు వేసావు. కల్లా కపటం తెలియని వాడు, జమీందారు బిడ్డ. భగవాన్, వారి డబ్బు కోసం నేను ఆశించడం లేదు. ఇదిగో వారిచ్చిన డబ్బు వారికే ఇచ్చే. అరే, ఏదో వేళ కూడా అనుకున్నాను. నిజంగానే నీకు మర్చిపోయింది. ఇదిగో చంద్ర, ఈ వెరులో పడితే ఎందులో కాకుండా పోతావు. నీ ఇష్టం, నీ మేలు కూడా చెప్తున్నాను. నిజంగానా? అక్షరాల. అయితే నాకు ఉపకారం చేసి పెడతావా? అలాగే. ఏం చేయను? దేవదాసుని ఇక్కడికి తీసుకురావాలి. చంపేశావు. ఆనాడు తీసుకురావడానికే తల ప్రాణం తోక్ వచ్చింది. నా వల్ల కాదు. ఆ మాట అనుకు. మనవాడు తలుచుకుంటే ఎవరైనా చేసేస్తాడు. కానీ దేవదాస్ ఇప్పుడు మామూలు మనిషి కాడే. ఏ పక్క తాగుబోతయ్యాడు. అదంతా నీ పుణ్యమేనా? ఎవరి పాపం చూస్తే నీకే తెలుస్తుంది. ఏదో విధంగా మాయ చేసి తీసుకొస్తాను. చేతనైతే మాన్పించు. మళ్ళీ ఎప్పుడు కనిపించడం? దేవుణ్ణి వెంట తీసుకునే. అన్నట్టు అప్పగింతలన్నీ చేశాం, కానీ అసలు సంగతి మర్చిపోయాను. ఏమిటండేది? వీటిని ఏం చేయమన్నారు?
ధరించమంటున్నాం. ఇవన్నీ నాకెందుకండి ఇప్పుడు? నా ఆనందం కోసం అలంకరించుకో పార్వతి. మానవుడే కాదు, దేవుడు కూడా ఒక్కొక్కప్పుడు తప్పు చేస్తాడు సుమా. ఏమిటి? కాకపోతే చందమామ లాంటి నీ ముఖానికి ఆ మచ్చ ఎందుకు పెట్టాడు చెప్పు. రానాయన, యశోద వచ్చిందా? రాకపోతే ఊరుకుంటానా? ఏది? ఎక్కడుంది? కింద పాత్రుటాలతో మాట్లాడుతుంది. అయితే అందరం అక్కడికే వెళ్దాం. అక్క అక్క మనకు ఇంకో అమ్మ వచ్చిందక్క. ఎంత మంచిది అనుకున్నా ఇంత మంచి నన్ను ఎప్పుడు అట్టుంటుంది. అంత నటన కాదమ్మా, నిజంగా పార్వతీదేవి అందరినీ కన్ను తల్లిలో చూస్తున్నారు. మామా ఇప్పటికి తండ్రి మీద కనికరం కలిగిందా అమ్మా? ఈమె మీ పిన్ని గారు. ఈమెనా? నేనే తల్లి. అత్తవారింట్లో అంతా కులాసగా ఉన్నారమ్మా. రా తల్లి, పైకి పోదాం. పిన్ని గారు పిలుస్తున్నారు, వెళ్ళమ్మా. కూర్చోమ్మా. అమ్మ మీద కోపం వచ్చిందా? కోపం ఎందుకు? ఇంతకాలం నువ్వే వస్తావని మీ నాన్నగారు ఎదురు చూశారు. ఎన్నాళ్ళకి రాకపోతే అన్నయ్యని పంపించారు. ఇదేమిటి? నా ముచ్చట. తల్లి ముచ్చట పిల్లలు తెచ్చకపోతే ఎలా? ఇవన్నీ నాకెందుకు? నాకు మాత్రం దేనికమ్మా? పేదవారింట్లో పుట్టాను. నా పుణ్యం కొద్ది మీ నాన్నగారి అనుగ్రహం, మీ అపేక్ష దొరికింది. ఈ ఐశ్వర్యం, ఈ ఇల్లు అన్నీ మీవి. ఈ ఇంట్లో ఎంతో మంది దాసదాసి జనం ఉన్నారు. వారందరిలాగే మీ తండ్రి గారికి మీకు సేవ చేస్తారని చాలా వచ్చాను. ఇలాగే నా జీవితం గడిచిపోతే చాలమ్మా. నా వల్ల ఏమైనా తప్పుడు అమ్మా అమ్మ చెబితే ఏమనుకున్నాను? అందరిలాగా ఆడదాన్ని పొరపడ్డాను. మా అమ్మని మెప్పించమ్మా. నన్ను క్షమించము. నాన్నగారు. ఏమమ్మా? ఏమీ లేదు. కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటానని మీ అల్లుడు గారికి జాబరాయండి నాన్న. అలాగేనమ్మా. ఏమిటి విశేషం? ఇంట్లో ఎలాగో ఉంది. కొంతకాలం పిన్ని దగ్గర ఉందామని. కొంతకాలం అంటే ముందు వెళ్ళేదాకా ఇక్కడే ఉంటుంది. నా పరుగు నిలబెట్టావు పార్వతి. దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు నీకు మేలు చేస్తాడు. ఏం బాయ్, నువ్వు పోయేది ఆ స్వర్గానికేనా? కాదు. వెళ్ళడం మానేసావా? వెళ్ళే లాభం. ఇప్పుడు అది నరకంగా మారిపోయింది. ఎందుకని? ఆనాడు నేను చూసింది మొదలు ఆమె ధోరణి ఏమీ బాగాలేదు. ఎవరిని దగ్గరికి రాలేదు. పిలిస్తే పలకదు, కన్నెత్తి చూడదు. పిచ్చిదానిలాగా తనలో తానే ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. అలాగా.
దేవరా, నేను మాట చెప్తాను, చేస్తావా? ఓ, నువ్వు నాతో ఒక్క మాట రావాలి. అక్కడికి తీసుకొస్తానని మాట ఇచ్చాను. అక్కడ నాకేం బాగుండదు. ఉండేటట్టు నేను చేస్తానుగా. ఈసారి మాత్రం నా మాట దక్కించు. రాపోదాం. చంద్ర, చంద్ర, భగవాన్ వారు వచ్చారా? రాక మన వాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. చంద్ర మైకల్లో ఉన్నాడు. ఎలా దారికి తెస్తావు నీ ఇష్టం. ఇక చాలు, ఆపేయండి. ఎందుకని? ఈ మధ్యనే అలవాటు చేస్తున్నారు. ఎక్కువైతే భరించలేరు. భరించలేకనే తాగుతున్నా. తాగాం గనకనే ఇక్కడున్నాం. ఉన్నాం గనక నీతో మాట్లాడుతున్నాం. లేవలేం గనక కూర్చున్నాం. మైకంలో ఉన్నామని మైల పడేద్దాం అనుకుంటున్నావా? మనకు ఇంకా తెలివి ఉంది, తెలుసా? తెలుసు, కానీ ఇక్కడికి వచ్చే వారెవ్వరూ మద్యం ముట్టుకోరు. ముట్టుకోరా? పిస్తోలుంటే కాల్ చేసేవాడు. వాళ్ళు మనకంటే మహాపాప. పెద్దలు ఏమన్నారో తెలుసా? గరళం మింగితే బ్రతుకే లేదు, అమృతం తాగితే చావే రాదు. కానీ నిమిషంలో 1000 సార్లు చంపి బ్రతికించే పరుసు ఏది? ఇదే అన్నారు. మనం సరే సరే అన్నాం, తాగుతున్నాం. వద్దు, ఈ హాలాహలానికి బానిసని నా ఆశలు అడియాసలు చేయొద్దు. నా కోసమైనా మానేయండి. మనం తాగేది నీ కోసం నా కోసం కాదే పిచ్చిదాన. మానేస్తే మనసు వినిపించదు, మనం కనిపించదు. ఏమైనా కానివ్వండి, మీరు ఇంకా తాగడానికి వీల్లేదు. చేస్తే ప్రాణాలే తాగేస్తాం, తెలుసా? తాగేసి వారు నిన్ను తాగేసి గొంతు జారింది, గుండెల్లో పెళ్ళైపోయింది. అయిపోయింది పారు, అయిపోయింది. అదే అయిపోయింది, అవతల పారేయండి. నేను నా పారు ఏకాంతం మాట్లాడుకుంటుంటే మధ్య నువ్వు వడ్డొస్తావే. నువ్వంటే నాకు అసహ్యం. ఆయన నీ ఇంటికి వచ్చి తాగుతుంది. పాపం చీకట్లోనేగా చేసేది, అందుకే ఈ నరకానికి వచ్చాం. నిజం, ఒకప్పుడు ఇది భయంకర నరకమే. కానీ మీ పాదస్పర్శతో దీన్ని స్వర్గం చేశారు. ఈ పాపికి వెలుగు చూపించారు. మీ పాదాలతోడు మీరేం చేసినా సరే ఇక తాగనివ్వను. పేడ తొలగిపోయింది, లేవండి. వా, నీకెంత సహనం ఉంది. ఎంత అవమానమైనా నీలాంటిది భరించగలదు అంటే ఇదే తార్కాను. ఆయన నీకెందుకే ఈ బాధ అంతా? ప్రేమలో మాధుర్యం తెలుసుకున్నది. ప్రేమ ప్రేమ చంద్రముఖేట ప్రేమిస్తోంది. ప్రేమ అక్కర్లే, మనకక్కర్లే. కావాలనుకున్నది జారిపోయి కన్ను మూసి తెరిచేలోగా అంతా అయిపోయి ఎవరి దారి వారు. అది పక్కా ఇల్లాలి, మనం పక్కా తాగుబో, ఇది పక్కా తిరుగుబోతు. ఇప్పుడు మంచి నాటకం ఆరంభమైంది. అయితే నాకే ఆశ లేదు, విశ్వాసం లేదు, కోరిక లేదు, విచారము లేదు. లేదనుకుంటే ఏమీ లేదు. అంతేనా? అంతే, కాసేపు నిద్రపోండి. పండు మీరు పూజలు కొనికేయండి, మనం పండుగని పారాయిస్తాం. పారు ఉషా
చిన్నబ్బాయి మన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఇంతకాలం అయినా ఒక్క జాబర్సా రాయలేదు చూసావా? వాడికి లేని నమ్మకారం నీకెందుకండి? వాడి మేలు కోసం మంచి చెబుతూ విషమైంది. ఆ మాటనకు వాడి తప్పేమీ లేదు. చేతులారమే అని వాడికి మనకు ఈ బాధలు తెచ్చిపెట్టాను. నేనొకటి తలుస్తే దైవం మరొకటి తలుస్తాను. ఈ నరకయాత్ర నుంచి దేవుడు నన్ను త్వరగా తీసుకుపోతే బాబు. ఆవేదన పడకండి, డాక్టర్ మీకు విశ్రాంతి కావాలని చెప్పారు. నాన్నగారు, పట్నం నుంచి జాబ్ వచ్చింది నాన్నగారు. దేవదాస్ వస్తుందని రాశాడా? ఇది చదువు. ప్రభువుల వారి దివ్య సన్నిధికి ధర్మన్న దండాలు సమర్పించి రాసుకున్న మనవి. ఉత్తరం రాయాలంటే చేతులు రాక ఇన్నాళ్ల నుంచి రాయలేకపోయాను. చిన్నబాబు గారి స్థితి మరీ చెడిపోతోంది. నన్నేమీ ఖాతరు చేయడం లేదు. చెడు సావాసాలు పట్టి పూర్తిగా సాగుపోతైపోయారు. లే భాయ్, నీ ఊరికి తెలిగి వస్తుంది. తిరుబాబు, తిరుబాబు, ఏమిటి కదా? పాపం దేవదాస్ నాన్నగారు పోయాడు. వస్తాను చంద్ర. నేను ఎదినప్పటి నుంచి మీరు ఇలాగే ఉన్నారు. ఇప్పుడైనా తెలియదా నచ్చుకోకపోతే ఎలా? ఒక్కటొక్క తెలుసుకుని మన వంతు మనం తీసుకోవడం మంచిది కాదు. నాన్నగారు పోయి నెలైనా దాటక ముందే ఎలా? అదిగో ఆ మాట నాకు నచ్చలేదు. ఇప్పటికే మీకు అమ్మాయి గారు తాగుడు కింద ఖజానా సగం ఖాళీ అయింది. ఇలా చూస్తూ ఊరుకుంటే కొన్నాళ్ళకి ఏమీ లేకుండా కాజేస్తారు. ఆ తర్వాత కనిపించి మన గట్టం కావాలి. నిజమే, సమయం చూసి మాట్లాడతానులే. మీ తమ్మాయి గారు అసలు నిలకలేని మనిషి. పుట్టగానే తెలుసుకుంటే తర్వాత ఏమైనా ఇబ్బంది. వద్దన్నయ్య, నేను ఏ బాధ్యతలు లేని బ్రహ్మచారి. నాకెందుకు ఇవన్నీ? అంతా మీరిగానే భావించి మీరే నిర్వహించండి. అవసరమైన సొమ్ము మిమ్మల్ని అడిగి పుచ్చుకుంటాను. నేను ఇస్తాను, కానీ లోకం ఏమవుతుందో ఆలోచించు తమ్ముడు. మన మనస్సులు నిర్మలంగా ఉన్నప్పుడు లోకం ఏమనుకుంటే మనకి. నిజం నిజం, కానీ ఏ కాలానికి ఎలాగుంటుందో కొంచెం రాసుకుంటే. సరే, అలాగే కానివ్వండి. పిలిచారట? జలజం తీసుకెళ్ళమని మీ మామగారు జాబు రాశారట. కోడల్ని చూడాలని నాకు ముచ్చటగా ఉంది. ఆ పిల్ల వచ్చిందంటే. లేదమ్మా, ఆ బంధం ఏనాడో తెంచేసుకున్నాను. అదేం మాట నాయన? ఆ పిల్ల ఏం తప్పు చేసిందని? ఆ వంశంలో పుట్టటమే తప్పు. వద్దని ఎంత చెప్పినా వినకుండా వారి ఐశ్వర్యాలు ఆడంబరాలు చూసి ఆమెను నాకు అంటగట్టారు. జలజ తండ్రి పరమ లోభి, పరువు మర్యాద తెలియని పశువు. ఆ తండ్రి కూతురు మన ఇంటికి వస్తే మన పరువు బజార్కెక్కదమ్మా. తండ్రి గుణాలే కూతురికి వస్తాయా నాయన? మనంతస్తు తగిన మర్యాదలు నేర్పి ఆమెను నేను తీర్చిదిద్దుతాను. పన్నీరు పోసి పెంచిన ఉల్లి మల్లవుతుందమ్మా. మీరు అనవసరంగా బాధకొని తెచ్చుకుంటున్నారు. మన ధర్మం మనం చేయకపోతే దైవం మెచ్చండి నాయన. కోడల్ని పిలిపిస్తాను, నా మాట కాదనకయ్యా. సరే, పిలిపించండి. 100 ఏళ్ళు బ్రతుకు పార్వతి, 100 ఏళ్ళు బ్రతుకు.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.